హలో హాయ్ నమస్తే. దిస్ ఈజ్ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది రైటర్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ పేరు కవించికే మనస పార్ట్ 9. ఇప్పటి వరకు 8 పార్ట్స్ అయ్యాయి కదా. సాత్విక మొదటి నుంచి రోహన్ని ఇష్టపడింది. తన కోసం పెద్ద కాలేజీలో సీట్ తెచ్చుకుంది. కానీ రోహన్కి సాత్విక అంటే ఇష్టం లేదు. తర్వాత అందరూ కాలేజీ చదువులు కంప్లీట్ అయిపోయి ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు రోహన్కి సాత్విక అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. సాత్విక పేరెంట్స్ రోహన్తో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చినప్పుడు రోహన్ ఓకే అంటాడు. కానీ సాత్విక సంజయ్ ఆలోచనలో ఉండి నో అని చెప్తుంది. సంజయ్ తన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న సాత్విక సంజయ్తో పెళ్ళికి తన అంగీకారం తెలుపుతుంది. సాత్విక సంజయ్ల ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. తర్వాత కథ ఏంటో చూద్దాం. సంజయ్ సాత్వికల వివాహ మహోత్సవం. సంజయ్ సాత్వికలు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చేశారు. వాళ్ళ పెళ్ళికి 3 నెలల తర్వాత ముహూర్తం పెట్టారు పంతులు గారు. సాత్వికకు ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఏదో గుబులుగా ఉంది. రోహన్ని ఎలా ఫేస్ చేయాలా అని. రోహన్ వాళ్ళు ఎంగేజ్మెంట్కి రాలేదు. అంకుల్ మాత్రం ఆ రోజు వచ్చి ఒక 1 అవర్ ఉండి వెళ్ళిపోయారు. ఎందుకు రాలేదో ఆంటీకి కూడా తెలీదు. ఆ ఆలోచనలతోనే ఆఫీస్కి వెళ్ళింది. కానీ రోహన్ ఆఫీస్కి రాలేదు. తర్వాత చాలా రోజుల వరకు రాలేదు. ఏమైంది ఏంటి తెలియదు. తెలుసుకోవాలని ఇంటికి వెళ్దామనుకుంది. కానీ వెళ్ళలేకపోయింది. ఒకరోజు వాళ్ళ మేనేజర్ వేరే టీం లీడ్ని వేశారు వీళ్ళకు. అప్పుడు ఇంక ఉండబట్టలేక మేనేజర్ని అడిగింది, సార్ రోహన్ ఎందుకు రావట్లేదండి అని. అతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పారు అతను. అర్థం కాలేదు సాత్వికకు ఎలా తీసుకోవాలో దీన్ని. ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంకుల్ ఆంటీ ఉన్నారు. తెలీదమ్మా మాకును, ఇక్కడ రిజైన్ చేస్తున్నాను, బెంగళూరు వెళ్తాను అన్నాడు. ఎందుకురా అంటే ఏమీ మాట్లాడలేదు. సరే అయినా వాడిష్టం కదా అని మేము రెట్టించలేదు. నీకు కూడా చెప్పలేదా అమ్మా అని అడిగాడు సురేష్. లేదంకుల్, నాకేమీ తెలీదు. మేము మీ ఎంగేజ్మెంట్కి అందుకే రాలేకపోయాము. ఆ రోజే వాడి ప్రయాణం. ఇంకా నేను రాకపోతే బాగోదని ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాను. పర్లేదు అంకుల్, కానీ నాకు ఈ విషయాలేమీ తెలీదు అని బాధపడింది సాత్విక. అలా కొంచెంసేపు మాట్లాడి బయలుదేరింది. శ్రీలక్ష్మి చెప్పింది వెళ్ళిపోయే ముందు అప్పుడప్పుడు వస్తూ ఉండమని. వాళ్ళ ఇల్లు ఖాళీ అయిపోతే వాళ్ళు ఇది వెకేట్ చేసి వెళ్ళిపోతామని చెప్పింది. సరే ఆంటీ అని వచ్చేసింది సాత్విక. ఆ రోజు నైట్ సరిగ్గా నిద్రపోలేదు. సాత్విక సంజయ్లు హైదరాబాద్లో సెటిల్ అవుదాం అనుకోలేదు. వాళ్ళు ముంబై వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ అమెరికా ఆఫర్ వస్తే వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నారు. దానికి కారణం సాత్విక ఇబ్బంది పడకూడదు అని సంజయ్ ఆలోచన. హైదరాబాద్లోనే ఉంటే మళ్ళీ రోహన్ ఆలోచనలతో సతమతం అవ్వకూడదు అని ఆ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అన్నాడు. అలా ముంబైలో జాబ్స్కి ట్రై చేస్తున్నారు ఇద్దరు. సాత్విక సంజయ్ల పెళ్లి జరిగి సంవత్సరం అయ్యింది. ఇద్దరు ముంబైలో జాబ్స్ తెచ్చుకుని సంజయ్ పేరెంట్స్తో అక్కడే సెటిల్ అయ్యారు. సాత్వికకు 3వ నెల. ఏమీ తినబుద్ధి కావట్లేదు. ఒకటే వాంతులు. లీవ్ పెట్టుకోమంటే డెలివరీ తర్వాత ఎలానో పెట్టుకోవాలి. ఇప్పటి నుంచే ఎందుకు అని వెళ్తుంది. సంజయ్ వాళ్ళ మదర్ కూడా అన్నీ వండి పెడుతున్నారు సాత్వికకి. ఏదన్నా తినకపోతుందా అని ఆశతో. కానీ సాత్వికకు ఏమీ సహించడం లేదు. సాత్వికకు డెలివరీ డేట్ దగ్గర పడింది. సంజయ్కు అమెరికా ఆఫర్ వచ్చింది. ఆ హడావిడిలో ఉన్నాడు. డెలివరీ డేట్కి తను అవైలబుల్గా ఉండాలని అన్ని పనులు ముందే చేసేసుకుంటున్నాడు. సాత్వికకి ఒకరోజు రాత్రి నొప్పులు ప్రారంభం అయ్యాయి. సంజయ్ త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. 5 గంటలు ఒకటే నొప్పులు సాత్వికకు. తెల్లవారుజామున డెలివరీ అయింది. బాబు పుట్టాడు. బాబుకు వాత్సల్య అని పేరు పెట్టుకున్నారు. తర్వాత కొన్ని నెలలకు సంజయ్ అమెరికా వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాల తర్వాత సాత్విక వాత్సల్యను నిద్రలేపుతుంది. వాత్సా లేమ్మా, స్కూల్కి టైం అవుతుంది, బస్సు వచ్చేస్తుంది. 5 మినిట్స్ మమ్మీ. 5 మినిట్స్ అని అరగంట నుంచి చెప్తూనే ఉన్నాడు, ఇంకా లేవలేదు. ఇలా కాదు, నీ పని మీ డాడీనే రమ్మంటాను అని వెళ్ళిపోయింది సాత్విక. రోహన్
చూడు నీ కొడుకు లేవట్లేదు, నువ్వే లేపు వాడిని, నాకు ఇంకా కిచెన్లో పనుంది. అప్పుడు రోహన్ నవ్వుకుంటూ వెళ్ళి వాత్సల్యను లేపడానికి వెళ్ళాడు. వాత్స కూడా వాళ్ళ డాడీ బుజ్జగించి లేపుతుంటే నవ్వుకుంటూ ఎత్తుకో అప్పుడు లేస్తా అన్నాడు. అలా వాడిని ఎత్తుకుని హాల్లో సోఫాలో పడుకోబెట్టాడు. కిచెన్లో నుంచి బయటికి వచ్చిన సాత్విక రుసరుసలాడుతూ అలా వాడిని బాత్రూంలోకి తీసుకువెళ్ళొచ్చు కదా, ఇక్కడ మళ్ళీ పడుకోబెట్టావే అంది. పోనీలే, ఇంకో 10 నిమిషాలు పడుకొని ఏమైంది అన్నాడు రోహన్. ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, బస్సు వచ్చే టైం అవుతుంది కదా, లేపు వాడిని అని చెప్పేసి తను బాత్రూంలోకి వెళ్ళిపోయింది. త్వరగా వాత్సాన్ని రెడీ చేసి స్కూల్కు పంపించేసింది. తర్వాత రోహన్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. రోహన్ త్వరగా రావాలి, టిఫిన్ చల్లారిపోతుంది అని పిలిచింది సాత్విక. ఎస్ మేడం వస్తున్నా అంటూ త్వరగా టిఫిన్ తినేసి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి రెడీ అయ్యాడు. బైక్ ఎక్కి సాత్వికకు బాయ్ చెప్తూ ఈవినింగ్ రెడీగా ఉండు, ఎగ్జిబిషన్ పెట్టారు, వాత్సన్ తీసుకువెళ్దాం, వంటేం పెట్టుకోకు, బయట తినేసి వద్దాం అన్నాడు. సాత్విక సరే అని నవ్వుతూ బాయ్ చెప్పింది. రోహన్ వెళ్ళిపోయాక నిట్టూర్పు వదిలింది. రోహన్ ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. వాత్సల్య అంటే ప్రాణం పెడతాడు. తను ఏమడిగినా కాదన్నాడు. కానీ ఇద్దరి రూమ్లు వేరు. చాలాసార్లు ఎందుకు అలా అని అడిగినా నవ్వుతూ తప్పించుకునేవాడు. ఆ రోజు వాత్సల్య బర్త్డే. 5 ముగించుకుని 6 ఏడులోకి అడుగుపెట్టాడు. చాలా గ్రాండ్గా చేస్తున్నాడు రోహన్. అందరినీ పిలిచి పెద్ద ఫంక్షన్ చేస్తున్నాడు. ఏ లోటు రానివ్వట్లేదు ఫంక్షన్లో. సాత్విక అందరినీ పలకరిస్తూ చాలా హడావిడిగా తిరుగుతుంది. సాత్విక పేరెంట్స్, రోహన్ పేరెంట్స్ అందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది ఫంక్షన్. ఫంక్షన్ అయిన తర్వాత వారం రోజులు ఉండి సాత్విక పేరెంట్స్, రోహన్ పేరెంట్స్ బయలుదేరారు. వెళ్తున్న శ్రీలక్ష్మి వాసుకి సాత్వికను చూసి ఏడ్చేశారు. సాత్వికకు ఏమీ అర్థం కాదు, ఎందుకు వాళ్ళు అలా బాధపడతారో తనని చూసి అని. కానీ వాసుకి శ్రీలక్ష్మి వాళ్ళకే తెలుసు ఆ బాధ, చెప్పుకోలేని బాధ. పెళ్ళి కాని పెళ్ళిలో ఉన్న తమ పిల్లల్ని చూసి కలుగుతున్న బాధ అది. రోహన్ సాత్విక భార్యాభర్తలు కారు. మరి ఎందుకు వాళ్ళు ఇలా ఉంటున్నారు? ఏమైంది అసలు? సంజయ్ సాత్వికల మధ్య ఏం జరిగింది? సంజయ్ ఏమయ్యాడు? తెలుసుకోవాలంటే చదవండి కవించుకే మనసా పార్ట్ 10. మీ అందరికీ నా కథలు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పార్ట్ 10 కావాలంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.